శర్మ గారు, పార్టీ సీనియర్ నాయకులు, ఉపాధ్యక్షులు, పార్టీ ఉపాధ్యక్షులు నందిపేట రవీంద్ర గారు, పార్టీ కార్యదర్శి. మిత్రులారా, కొన్ని ఏళ్లుగా కొనసాగుతున్న సంక్షోభం ఈవేళ మరింత ముదిరింది మనందరికీ తెలుసు. ఇది రాష్ట్రానికి పరిమితం కాకుండా ఇవాళ దేశం మొత్తం దృష్టిని కూడా ఆకర్షించింది. మన దురదృష్టం కొద్దీ ఈ రాష్ట్రంలో మంచి జరుగుతుంటే అందరినీ ఆకర్షిస్తే బాగుండేది. ఉద్యమాలు సంక్షోభాలు ఉన్నప్పుడు అందరిని ఆకర్షించడం మనం గర్వపడాల్సిన అంశం కాదు. ఈవేళ ఈ సంక్షోభం మూలంలోకి మనం వెళ్ళాలి. ఓ పక్కన తెలంగాణ ప్రజల బలమైన ఆకాంక్షలు, మాకు స్వపరిపాలన కావాలి అని. మరోపక్క రాయలసీమ, కోస్తా ఆంధ్ర ప్రజల బలమైన భయాందోళనలు, మమ్మల్ని చిన్నచూపు చూస్తున్నారని చెప్పిన గుండెకోత. ఈ రెంటికి మధ్య ఇవాళ సంఘర్షణ జరుగుతుంది. ఈ నేపథ్యంలో జూలై 10 సిడబ్ల్యూసి తీర్మానం వచ్చిన తర్వాత మనమంతా ఆశించింది ఏమిటి అంటే, ఈ విషయాన్ని అర్థం చేసుకుని రెండు పక్కల బలమైన భావాలు ఉన్నాయి, చాలా సహనంతో, నేర్పుతో అందరి భావాలని పసిగట్టి అందరికీ ఊరట కలిగేలా, సంతృప్తి కలిగేలా, కనీసం సమానమైన అసంతృప్తి ఉండేలా అందరికీ ఓ పరిష్కారాన్ని అన్వేషించే ప్రయత్నం జరుగుతుంది అనుకున్నాం మనం. తీరా చూస్తే సిడబ్ల్యూసి రిజల్యూషన్లో ఏవైతే ఉందో, తీర్మానంలో ఏవైతే ఉందో, యథాతథంగా ఒక్క కామా కూడా తేడా లేకుండా దాన్నే నిన్న కేబినెట్ అంగీకరించింది. ఇదే చేయదలుచుకుంటే 64 రోజులు ఎందుకు? సిడబ్ల్యూసి ఏం చెప్పిందో దాన్నే కేబినెట్లో పెట్టడమైనట్టయితే 64 రోజుల తతంగం ఎందుకు? మేమంతా అందరినీ పరిశీలిస్తున్నాం, అందరితో మాట్లాడుతున్నాం, అందరి బాధలు అర్థం చేసుకుంటున్నాం, మేము అందరికీ సామరస్యంగా పరిష్కారం తెస్తున్నాం రోజు మనకు చెప్పారు కదా. మక్కిగా వాళ్ళ పార్టీ ఆంతరంగిక సమావేశంలో వాళ్ళు చేసుకున్న నిర్ణయమే కేబినెట్ నిర్ణయంగా వచ్చేదైతే ఒక్క మార్పు కూడా లేకుండా ఎందుకు 64 రోజులు పట్టింది? అంటే ఇది ఒక రాజకీయ డ్రామానా? మధ్యలో కమిటీలు అన్నారు, మరొకటి అన్నారు, గందరగోళం అన్నారు, అందరి భయాందోళనలు అర్థం చేసుకుంటామన్నారు, అందరి ఆకాంక్షల్ని గమనిస్తామని చెప్పన్నారు, పరిష్కారం తెస్తామన్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం ఎంత ఉదాసీనంగా, ఎంత అసమర్థంగా, ఎంత సంకల్పరహితంగా పనిచేస్తుందో అర్థమవుతుంది. ఒక కదలనటువంటి మహాపర్వతం, కదిలించడం సాధ్యం కాని మహాపర్వతం, ఆపటం సాధ్యం కాని మహాశక్తి, ఇంగ్లీష్లో అంటారు ఇమ్మూవబుల్ ఆబ్జెక్ట్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫోర్స్ అని చెప్పాను, అన్స్టాపబుల్ ఫోర్స్ అని చెప్పాను. కదిలించడం సాధ్యం కాని మహాపర్వతం, ఆపటం సాధ్యం కాని మహాశక్తి రెండు ఒకదానొకటి ఎదుర్కొంటే మహా ఉపద్రవం జరుగుతుంది. మన పాత పౌరాణిక సినిమాల్లో ఈ దేవుడు మహాస్త్రం ప్రయోగిస్తే ఆ దేవుడు మరో మహాస్త్రం ప్రయోగిస్తే, సినిమా కాబట్టి, పురాణం కాబట్టి ఎప్పుడు మహావిష్ణువు మరొకళ్ళు వచ్చేసి వెంటనే ఇద్దరిని శాంతింపజేసి 2-3 పద్యాలు చెప్పేసి గొప్ప పాటలు ఘంటసాల గారి గానంతో పాటించేసి మనల్ని అందరినీ శుభం అనిపించి ఇంటికి పంపించేవాళ్ళు. కానీ ఇది నిజ జీవితం. రెండు పక్కలా కూడా చాలా బలమైన మనోభావాలు అన్నమాట వాస్తవం. ఇమ్మూవబుల్ ఆబ్జెక్ట్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫోర్స్, ఈ రెండు ఒకదాన్నొకటి తలపడకుండా చేయడం రాజకీయ లక్షణం. ఎంతటి నికృష్టమైన, దరిద్రమైన రాజకీయం ఈ రాష్ట్రంలో నడిచింది ఇన్నేళ్లుగా, ఇప్పుడు కూడా నడుస్తోంది ఈ క్షణంలో కూడా. అంటే ఈ రెండు తలపడేట్టు చేసి దాని నుంచి రాజకీయంగా లబ్ధిని ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్కళ్ళు అలా అందుకుందామని చూస్తున్నారు తప్ప, తలపడకుండా చేసి ఉభయతారకమైన పరిష్కారం ఎట్లా తెద్దామని పొరపాటున ఆనాడుగా నీనాడుగా ఆలోచన లేదు.
అంటే ఉపద్రవమైనా పర్లేదు, శ్మశానమైనా పర్లేదు, విధ్వంసమైనా పర్లేదు, మాకు మాత్రం పదవులు ఉండాలి, మా చిన్ని బొజ్జకు శ్రీరామరక్ష కావాలి. ఇది ఇవాళ నడుస్తున్న హేయమైన రాజకీయం అన్ని పక్కల. ఇది ఉపద్రవానికి కారణం. విధ్వంసం కావాలని కోరుకుంటే ఆ కోరిక చాలా తేలిగ్గా నెరవేరుతుంది, పెద్ద కష్టం కాదు. నిర్మాణమే కావాలంటే చాలా కష్టపడాలి. ఒకళ్ళ వేళ్లతో ఒకళ్ళ కళ్ళు పొడుచుకోవటమే పరిష్కారం అయితే చాలా తేలిగ్గా అందరూ గుడ్డి వాళ్ళు అవుతారు. అందరి కళ్ళు బాగుండి అందరికీ న్యాయం జరగాలంటే దానికి చాలా ఓర్పు కావాలి. లింకన్ అన్నాడు, పబ్లిక్ ఒపీనియన్ ఈజ్ ఎవ్రీథింగ్, వితౌట్ ఇట్ నథింగ్ కెన్ బి డన్, విత్ ఇట్ నథింగ్ కెన్ ఫెయిల్. ప్రజల వాక్కు బ్రహ్మవాక్కు. ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయమే అంతిమ నిర్ణయం చేసేది. అది లేకుండా ఏమీ సాధించలేము. అది ఉంటే దేనిలోనూ అపజయాన్ని పొందమని చెప్పని. ఈవేళ బలమైన ప్రజాభిప్రాయం రెండు పక్కలా ఉన్నప్పుడు, పరస్పర విరుద్ధమైన భావాలు ఉన్నప్పుడు, అసలు ఆ భావాలు రాకుండా చూడడమే రాజకీయ లక్ష్యం అక్కడ విఫలమైనప్పుడు, ఇప్పుడు మళ్ళీ ప్రజాభిప్రాయాన్ని పరిగణలో తీసుకోకుండా రెచ్చగొట్టే రీతిలో ఈ ప్రాంతంలో కానీ ఆ ప్రాంతంలో కానీ మనం ఏ రకంగా వ్యవహరించినా కూడా దీనివల్ల ఫలితాలు రావు. రాజకీయంగా మాత్రం లబ్ధి వస్తుంది కొందరికంతే. ఈవేళ ఇది ఎంతకాలం పెరుగుతూ ఉంటే అంతకాలం సీమాంధ్రలో ఓట్లు పొందేవాళ్ళు, అధికారం కోసం లొట్టలేసుకునే వాళ్ళు ఉన్నారు. తెలంగాణలోనూ ఓట్లు పొందేవాళ్ళు, అధికారం కోసం లొట్టలేసుకునే వాళ్ళు ఉన్నారు. చివరికి నష్టపోయేది ప్రజలు, తెలుగు జాతి, అన్ని ప్రాంతాలు. ఈవేళ మళ్ళీ గొప్ప రాజనీతిజ్ఞత కావాలి. దిక్కుమాలినటువంటి రాజకీయ చదరంగం కాదు, అధికార క్రీడలు కాదు. సర్దార్ పటేల్ 562 సంస్థానాల్ని ఈ దేశంలో అలవోకగా విలీనం చేశాడు ఆయన కేవలం 15 నెలల కాలంలో. అపారమైన రాజనీతిని చూపెట్టాడు ఆయన, ఓర్పుని చూపెట్టాడు, లౌక్యాన్ని చూపెట్టాడు, దౌత్యనీతిని చూపెట్టాడు. ఎక్కడ పట్టాలో ఎక్కడ విడవాలో తెలిసినవాడు. అందుకనే అవతల వాళ్ళకి అవమానం కలిగే రీతిలో కాకుండా, మా పరువు పోయింది, మాకు అన్యాయం జరిగిందన్న భావన కలిగించకుండా తన లక్ష్యాన్ని సాధించాడు. రాజ్యాలు పోతే ఏ రాజైనా బాధపడతారు. ఆ రాజులందరినీ కూర్చోబెట్టి మీకు రాజభరణాలు ఇస్తాం, మీ మహారాజు బిరుదులనే ఉంటాయి అనగానే కొంత అహం తృప్తిపడింది. ఓ చిన్న అంశమే, కానీ యుద్ధం అవసరం లేకుండా, జన నష్టం లేకుండా, రక్తపాతం లేకుండా స్వచ్ఛందంగా శాంతియుతంగా జాతి లక్ష్యం నెరవేరాలని చెప్పంటే ఎంతటి దూరదృష్టి, ఎంతటి ప్రజల పట్ల ఎంతటి అనురక్తి కావాలో, ఎంతటి సంయమనం కావాలో, ఎంతటి వ్యూహచాతుర్యం కావాలో, దౌత్యనీతి కావాలో, లౌక్యం కావాలో ఆయన ఆచరణలో చూపెట్టాడు. ఆయనకి శక్తి లేక కాదు, ఆయన వెనకాల సైనిక లేక కాదు. ఈవేళ ప్రజలు రెండు ప్రాంతాల్లో ఇంత బలంగా, మూడు ప్రాంతాల్లో ఇంత బలంగా భావాలు ఉన్నప్పుడు మీరు బలవంతంగా రాష్ట్రాన్ని కలిపి ఉంచలేరు, బలవంతంగా రాష్ట్రాన్ని విడదీయలేరు. ఒక ప్రజాస్వామ్యంలో సైన్యం ద్వారా విడదీయలేరు మీరు. తొదకు ప్రజలంతా రాజీ పడాలి, అంగీకరించాలి, లేకపోతే ఉపద్రవం వస్తుంది. బలవంతంగా కలిపి ఉంచలేరు, ప్రజలు ఐచ్ఛికంగా అంగీకరించాలి, లేకపోతే నిరంతరం అరాచకత్వం రాజ్యం వెళ్తుంది. ఈవేళ మళ్ళీ సర్దార్ పటేల్ నేర్పరితనం కావాలి. ఈవేళ మళ్ళీ జాతి నిర్మాతలు కావాలి. అందుకే పెద్దలు చెప్పారు, ఫూల్స్ రష్ ఇన్ వేర్ ఏంజల్స్ ఫియర్ టు ట్రెడ్. దేవతలు కూడా సందేహించి భయపడేటువంటి చోట మూర్ఖులు దుందుడుగ్గా ప్రవేశిస్తారు అని చెప్పని. అందుకనే ఈ ప్రైమోర్డియల్ లాయల్టీస్, మన మనసులో నిద్రాణమైనటువంటి బలమైన భావాలు, నా కులం, నా మతం, నా ప్రాంతం అన్న భావాలు, వాటిని రెచ్చగొట్టే విషయంలో చాలా సంయమనాన్ని పాటించకపోతే
ఏం జరుగుతుందో ఇవాళ స్వతంత్ర భారత చరిత్రలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, తెలుగు జాతికి ఇవాళ ఎదురైనటువంటి గడ్డు పరిస్థితి ఒక తిరుగులేనటువంటి దృష్టాంతం. దురదృష్టవశాత్తు కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం అధికారాన్ని పిచ్చివాడి చేతిలో రాయిలాగా భావించింది తప్ప ఎక్కడా కూడా ఓ పద్ధతి ప్రకారం కనీసమైన ప్రమాణాలు పాటించే ప్రయత్నాన్ని చేయకపోవడం చేత ఉపద్రవం వచ్చింది. తమ చేతుల్లో ఉన్న అధికారం విలువేంటో కూడా గుర్తించినంత స్థాయిలో వాళ్ళు ఉన్నారు. స్మాల్ బాయ్స్ ప్లేయింగ్ ఎట్ ఆమ్నిపొటెన్స్. చిన్నపిల్లలు ఒకప్పుడు చక్రవర్తులంగానో దేవుళ్ళంగానో అనుకుని చిన్న చిన్న ఆటలు ఆడుతుంటారు. వీళ్ళు ఆటలు ఆడుతున్నట్టున్నారు. కోట్ల మందిని మనం రెండు పక్కల ఎగదోస్తే ఏం జరుగుతుందో అవగాహన లేకుండా రాజకీయాన్ని ఒక ఆటగా భావిస్తే, చిన్నపిల్లల ఆటగా భావిస్తే వాళ్ళు ఉంటారో పోతారో, వాళ్ళకి లాభం అవుతుందో మనకు అనవసరం, కానీ జాతి చాలా నష్టపోతుంది. ఈవేళ కేంద్ర ప్రభుత్వానికి ఈ జాతిలో విభిన్న ప్రయోజనాలను సమన్వయం చేసే సంకల్పం కొరవడింది, సామర్థ్యం అడుగంటింది. పోనీ పొరపాటున ఈ రెండు ఒకరిద్దరికి ఉన్నా కూడా విశ్వసనీయత లేదు. ఈవేళ వాళ్ళు ఏమన్నా మాట చెప్పినా వినడానికి జనం కూడా సిద్ధంగా ఉండే పరిస్థితి లేదు. ఎందుకంటే తాటి చెట్టు కింద ఉండి మీరు పాలు తాగినా కూడా కళ్ళు అనుకుంటారు. ఇవాళ ఆ పరిస్థితి వచ్చింది. దీని నుంచి బయటపడాలి. ఇప్పటికైనా మేము ఒక సామ్రాజ్యానికి అధిపతులం, మేము ఏ క్షణంలో ఏ మాట ఏ రూపంలో చెప్పినా అది అట్లానే ఉంటుందన్న భావన వదిలేసి ఏదో రకంగా సంయమనంతో పరిష్కారాన్ని సాధించాలి అని వినమ్రతతో కేంద్ర ప్రభుత్వం, జాతీయ పార్టీలు ముందుకు రావాలి. వేళ రెండు జాతీయ పార్టీలకి బాధ్యత ఉన్నది. అది జరగాలంటే రేపు ఎన్నికల్లో ఎవరికి ఎక్కడ ఎన్ని సీట్లు వస్తాయన్నది పక్కన మర్చిపోవాలి. నిజమే, ఇది చాలా అసాధ్యమైనది కోరుతున్నా అనిపించవచ్చు, కానీ జాతి నిర్మాణం కావాలంటే అసాధ్యమైనది కోరాలి. అది లేకపోతే జాతీయ నిర్మాణం సాధ్యంగా, జాతి విధ్వంసమే సాధ్యం. అందుకే మొట్టమొదటి నుంచి కూడా లోక్సత్తా పార్టీ చెప్తున్నారు, శాసనసభలో చర్చ పెట్టి సమగ్రంగా అందరి భావాలని బయట పెడదాం, వాస్తవాలను వెలికితీద్దాం, దాని నుంచి ఉభయతారకమైన పరిష్కారాన్ని వెతుద్దాం. రెండో మూడో ప్రత్యామ్నాయాలను పెడితే చివరికి ఏ ప్రత్యామ్నాయమైనా పర్వాలేదు అని ఎన్నోసార్లు గొంతెత్తి ఘోషించాం. మీకు రాజకీయమే తెలియదు, మేము చాలా రాజకీయ చాణక్యులం అని చెప్పి అన్నారు. ఈ చాణక్యుల మూర్ఖత్వం పుణ్యమనే వాళ్ళ రాష్ట్రం ఎంత అధోగతి పాలేదు. జూలై 10 ప్రకటన వచ్చిన తర్వాత అందరికి వచ్చిన సామరస్యంగా పరిష్కారాన్ని సాధించాలని చెప్పని ఆ ప్రయత్నం చేస్తే మనోభావాలను తీవ్రంగా రెచ్చగొట్టిన నేపథ్యంలో మాకు ఇవన్నీ అవసరం, తెలంగాణ వస్తే జై తెలంగాణ, మిగతా అన్ని పక్కన పెట్టినాలే, కోస్తాంధ్ర రాయలసీమ వస్తే జై సమైక్యాంధ్ర, మిగతాన్ని పక్కన పెట్టినాలే, లేకపోతే మాకు ఎవరు వద్దు అన్నారు. ఒక్కసారి నేను అందరినీ కోరుతున్నా, ఇంతకాలం పాటు ఇంత గందరగోళం జరిగింది, చివరికి ఏం సాధించుకున్నాం? మన పద్ధతి వల్ల ఏం సాధించుకున్నాం? ఏదో రకంగా హడావిడి చేయటం మన లక్ష్యం, అందరి ప్రయోజనాలని కాపాడేట్లో పరిష్కారాన్ని సాధించడం మన లక్ష్యం. మనం తేల్చుకోవాలి. రాజకీయ పార్టీలాగా విఫలమైపోయినాయి. కనీసం మేధావి వర్గాలు, పత్రికలు, సామాన్య ప్రజలు, రెక్కాడితే డొక్కాడని ప్రజలు, యువత రేపొద్దున మంచి భవిష్యత్తు కావాలి, నాకు ఉపాధి కావాలి, నా బతుకు ఆనందంగా ఉండాలి, నాకు ఆదాయాలు రావాలి, తలెత్తుకు బతకాలని చెప్పని కోరుకున్న యువత మనం ఆలోచించడం మొదలెట్టాలి. మేము చాలా ఆశావాదులం. నష్టం చాలా జరిగింది. పాస్ట్ సిన్స్ క్యాస్ట్ లాంగ్ షాడోస్. గతంలో భయంకరమైనటువంటి తప్పిదాలని చేస్తే, పాపాలను చేస్తే దాని పర్యవసానాలు జాతిని వెన్నాడతాయి కొంతకాలం పాటు. ఏ రకంగా చివరికి ఏర్పాట్లు జరిగినా కూడా దానికి పెద్ద బెంబేలెత్తాల్సిన అవసరం లేదు. రాజకీయంగా కొన్ని జరుగుతాయి, పార్టీలు తాత్కాలిక ప్రయోజనం కోసం కొన్ని క్రీడలను చేపడతాయి, కొంతకాలం జాతి నష్టపోతుంది. ప్రతి దేశంలో జరిగింది. కానీ ఇప్పుడైనా దీని నుంచి బయటపడాలి.
బయటపడాలంటే నాయకుల్లో ముందు సంయమనం కావాలి, నిజాయితీ కావాలి, చిత్తశుద్ధి కావాలి, అందరినీ ప్రేమించే తత్వం కావాలి. ఓట్లు మర్చిపోయి, ఎన్నికలు మర్చిపోయి ఈవేళ సంక్షోభంలో పడ్డ తెలుగు జాతికి 3 ప్రాంతాల్లో ప్రజలకి న్యాయం ఎట్లా చేయాలి, ఎలా ఊరడించాలి, ఏ రకంగా అందరూ సంతృప్తిపడే పరిష్కారాన్ని సాధించాలన్న దాని మీద ఇప్పటికైనా దృష్టి పెట్టకపోతే రాజకీయానికి అర్థం లేదు. డబ్బు సంపాదించడం కోసం, పదవులు పొందడం కోసం రాజకీయమైనట్టయితే డబ్బు సంపాదించడానికి వాళ్ళ దేశంలో చాలా మార్గాలు ఉన్నాయి. దానికి రాజకీయం అక్కర్లేదు. ఎప్పుడో ఒకప్పుడు, కనీసం జీవితంలో ఒక్కసారి రాజకీయంలో ఉన్న వాళ్ళ దుశ్చర్యల వల్ల ఇంత భయంకరమైన సంక్షోభం వచ్చినప్పుడు, వాళ్ళ వ్యక్తిగత స్వార్థాలు, వాళ్ళ కుటుంబ ప్రయోజనాల కోసం జాతి ప్రయోజనాలను బలిపెట్టినప్పుడు కనీసం ఇప్పుడైనా కొంతైనా పశ్చాత్తాపడి చరిత్రలో కొంతమేర కన్నా దీర్ఘకాలంలో కాస్త మంచి పేరుతో మిగిలిపోదాం అన్న కోరిక ఉండాలి. చరిత్రహీనులుగా మిగిలిపోకూడదన్నటువంటి కాంక్ష ఉండాలి. అలాగే సామాన్య ప్రజలు కానీ, యువత కానీ, ఉద్యోగులు కానీ, రైతులు కానీ హింసని, ఆవేశాన్ని పక్కన పెట్టాలి. మీ భావాలు వ్యక్తం చేయండి, హింస పరిష్కారం కాదు. మొహం మీద కోపంతో ముక్కును కోసుకుంటే లాభం లేదు, ముక్కు తెగుతుందంతే. మరింత నగుబాటు అవుతాము, మరింత నష్టపోతాం. మనంక వేలెత్తి ఇంకెవరు, కళ్ళెత్తి ఎవరు చూడరు. మన మానాన్ని మనం వదిలేస్తారు. ప్రపంచంలో చాలా చోట్ల ఏళ్ల తరబడి అంతర్యుద్ధాలు కొనసాగినాయి. ఆ దేశాలు నడుస్తూ ఉన్నాయి, కానీ ఎవరు పట్టించుకోరు. లెబనాన్ వెళ్ళాలని మీరు ఎవరు కోరుకోరు. ఇవాళ సోమాలియా పోవాలని మనం ఎవరు ఆశించాం. ఇవాళ అంతర్యుద్ధాలు నడిస్తే, ఒకళ్ళొకళ్ళు తన్నుకుంటే, ఒక జాతి వైరాల్లాగానో అంతర్యుద్ధంలాగానో కొనసాగితే మన అందరూ ప్రపంచం మర్చిపోతుంది అంతే. మనం మళ్ళీ క్రమక్రమంగా ఆటోగ్రమంలో గడిపోతాం. దాని నుంచి బయటపడాలి. భావాల్ని వాస్తవాల ఆధారంగా, తర్కం ఆధారంగా వ్యక్తం చేసే ప్రయత్నం చేద్దాం. పరిష్కారానికి దారి వచ్చేట్టుగా కొంత వెసులుబాటు అవతల వాడికి ఇద్దాం. లోక్సత్తా మొదటి నుంచి స్పష్టంగా చెప్తోంది, రెండు వాదనల వాళ్ళు, 3 ప్రాంతాల వాళ్ళు అవతల వాళ్ళ వాదనను కూడా విని దాన్ని ఏ రకంగా మనం మన వాదనలో కూడా అంగీకరించి ఉభయతారక పరిష్కారం కావాలని కొంత ఆలోచన చేయకుండా, ఆ ఎంపతి లేకుండా ఈ పరిష్కారం రాదు. ప్రజల నుంచి కూడా రావాలి. రాజకీయ నాయకుల కంటే ప్రజల్లో ఈ మంచి మనసు ఉంటుంది. ఎందుకంటే ప్రజల్లో తాత్కాలికమైన ఉద్రేకాలు తప్ప చివరికి కావాల్సింది మన బతుకులు బాగుండాలన్న కోరిక. అందరం కోరాం కేబినెట్ కమిటీ కావాలా, పార్టీ కమిటీ ఏంటని. సరే, కేబినెట్ కమిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆ కమిటీ నిజాయితీగా తన పని చేపట్టాలి. ఆ కమిటీ దగ్గరికి పూర్తి వాస్తవాలను, ఆధారాలతో సహా, తర్కంతో సహా, పరిష్కారాలు, ప్రత్యామ్నాయాలతో సహా, కేవలం సమస్యను పెట్టడం కాదు. ఇది ఇట్లా ఉంది కాబట్టి మా విశ్లేషణ, దానికి మా దృష్టిలో పరిష్కారం ఏ, ఇది పరిష్కారం బి, ఇది ఒకటే చెప్తే లాభం లేదు. మళ్ళీ ఒకటే చెప్తే ఈ ప్రాంతం వాడు ఈ మాట చెప్తారు, ఆ ప్రాంతం ఆ మాట చెప్తారు. దాని నుంచి ఏదో రకంగా కూర్చోబెట్టి అందరినీ ఒక దారి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఈ రకంగా తప్ప పరిష్కారాలు వేరే రకంగా రావు. సంక్షోభం సృష్టించడం చాలా తేలిక, సంక్షోభం నుంచి బయటపడడం చాలా కష్టం. కేంద్ర ప్రభుత్వం మేము మహారాజులను, చక్రవర్తులు అనుకుంటే చాలా భ్రమలో ఉన్నారు. ఉద్యమాలు చేసేవాళ్ళు మా మాటే నెగ్గుతుంది అనుకుంటే చాలా పొరపాటు పడుతున్నారు. ఇవాళ అందరం కూడా కాస్తంత ఊపిరి పీల్చుకుని గుండె నిండుగా కాస్తంత సమయంతో ఆలోచించే సమయం ఆసన్నమైంది. మళ్ళీ ఓసారి మేము పత్రికల్ని అందరినీ కోరుతున్నాం, అయ్యా దయచేసి ఈవేళ నిజాయితీ అయిన చర్చకి మీరు దోహదం చేయండి. మీకంటే ఆయుధం ఇంకెవరికి లేదు. ఓ పక్కన అభూత కల్పనల కారణంగా అద్భుతాలు జరుగుతున్న ఆశలు, మరో పక్కన అభద్రత కారణంగా ఉపద్రవం వస్తుందన్న భయాందోళన. ఈ రెంటికి ఆధారాలు పెద్దగా లేవు. ఈ రెండూ లేకుండా మనం పరిష్కారం చేయొచ్చని చెప్పిన విషయాన్ని ప్రజల ముందు మళ్ళీ 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 వాస్తవాలను పెట్టాలి. వాస్తవమైనట్టయితే, చెప్పేది తర్కమైనట్టయితే కొంతకాలం పెట్టినా కూడా ఖచ్చితంగా ప్రజలందరూ కూడా దానికి సిద్ధపడతారు. ఆ ప్రయత్నం చేయకపోయినట్టయితే
మనం మరో లెబనాన్ అవుతాం, భారతదేశంలో మరో కాశ్మీర్ అవుతాం. తెలుగు ప్రజలు నగుబాటు అవుతారు. తెలుగు జాతి ఒక రాష్ట్రమైనా, రెండైనా, మూడైనా తీవ్రంగా నష్టపోతుంది. మన సమస్యల పరిష్కారానికి అనువు కానివేమీ కాదు, ఖచ్చితంగా సాధ్యం. కానీ దానికోసం సంకల్పం అన్ని స్థాయిల్లో, పత్రికల్లో, మేధావుల్లో, సమాజంలో అన్ని వర్గాల్లో అందరిని మించి ఆలస్యమైనా కూడా, ప్రాప్తకాలజత కోసమైనా, దీర్ఘదృష్టి లేకపోయినా కూడా ఇప్పటికైనా చేతులు కాలేకైనా ఆకులు పట్టుకునే ధోరణి రాజకీయ పార్టీలకు ఉండాలి. ఇప్పటికైనా కొంతన నిజాయితీగా ఆలోచించడం, మాట్లాడడం, ప్రజలు నచ్చచెప్పడం మొదలుపెట్టాలి అన్ని ప్రాంతాల్లో కూడా. ఆ ప్రయత్నం జరగాలని మేము కోరుతున్నాం, వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈవేళ మనం చేసే ప్రతి పని కొన్ని డిఫైనింగ్ మూమెంట్స్లో గంటల్లో ఏళ్ల తరబడి జరిగే పనులు జరిగిపోతాయి. కాబట్టి ఈవేళ తొందరపాటుతో, ఆవేశంతో, లేకపోతే తాత్కాలికంగా మనం ప్రజల్లో పెద్ద ఇమేజ్ సృష్టించుకోవాలన్న కోరికతో మనం ఇప్పుడు హడావిడి చేస్తే చరిత్ర మనల్ని క్షమించదు. ఈవేళ సంయమనం కావాలా, ఇవాళ దూరదృష్టి కావాలా, ఇవాళ అందరినీ సమన్వయించే శక్తి కావాలి, ఇవాళ అందరి ప్రయోజనాలని కాపాడే శక్తి కావాలి. అందుకు అందరూ సిద్ధం కావాలని మేము పిలుపునిస్తున్నాం. ఇక మీ ప్రశ్న. కొద్ది వారాల్లో లేక కొద్ది నెలల్లో పరిష్కారం సాధ్యమవుతుంది. అసాధ్యమైన సమస్యలు ఇవన్నీ కృత్రిమమైన సమస్యలే. ఇవన్నీ ప్రకృతి కల్పించిన సమస్యలు అయితే ప్రకృతే పరిష్కారం అనుకోవచ్చు. దేవుడి పెట్టినటువంటి శాపం అయితే మన కర్మ అనుకోవచ్చు. ఇవన్నీ కూడా మానవ సమాజం, మన రాజకీయం సృష్టించిన సమస్యలు. కృత్రిమమైన సమస్యలకు పరిష్కారం మనుషుల చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి పరిష్కారం అసాధ్యమైందే కాదు, పరిష్కారం ఒక్కటే అని లేదు. అందుకే ప్రత్యామ్నాయాలు ప్రతి వాళ్ళు కూడా సూచించాలి, ప్రతి అంశం మీద కూడా. అప్పుడు ఏదో రకంగా పరిష్కారం వస్తుంది. ఇకనైనా అవతల ప్రాంతం వాళ్ళు ఈ అసెంబ్లీకి వచ్చినప్పుడు కానీ, పార్లమెంట్కి వచ్చినప్పుడు కానీ ఒక మంచి మనసుతో ఈ గట్టెక్కించే ప్రయత్నం చేయాలంటారా, లేదంటే మళ్ళీ అడ్డంకులు సృష్టించి దీని ఆపడానికి ప్రయత్నం చేయాలంటారా? ఇప్పుడు రెండు పక్కలా కూడా చాలా బలమైన భావోద్వేగాలు ఉన్నాయి. తెలంగాణ ప్రాంతంలో ఎంత బలమైన ఆకాంక్షలు ఉన్నాయో, రాయలసీమ కోస్తాంధ్ర ప్రాంతంలో అంతే బలమైనటువంటి ఉద్వేగంతో కూడిన భయాందోళనలు ఉన్నాయి. కాబట్టి నువ్వు తగ్గని వీళ్ళకి చెప్పినా వాళ్ళకి చెప్పినా ప్రయోజనం లేదు. అప్పుడు మనం పక్షపాతం చూపెట్టినప్పుడు తప్ప, మనం తెలివితేటలన్నీ ఉపయోగించి గడుస్తానంతో మనకు కావాల్సిన వాదన చెప్పడం తప్పితే దానిలో నిజాయితీ లేదు రెండు పక్కల కూడా. కాబట్టి అది ప్రయోజనం లేదు. ఏదో ఒకటి అయిపోయింది, తాంబూలాలు ఇచ్చేసాను, తన్నుకు చావనంటే ప్రయోజనం లేదు కాదు. ఇప్పుడు గొడవ అంత అయింది. ఇది అంత సింపుల్ అయితే తాంబూలాలు రెండు తొందరలు ఇచ్చేసామని కదా 5 నిమిషాల్లో. మీరు ఇన్నేళ్ల కాలాన్ని కూడా సయోధ్య సాధించే ప్రయత్నం చేయకుండా ఉలిక్కి పడ్డట్లు 6 నెలలకు 6 ఏళ్లకు ఒకసారి గబాలను ఒక మాటని ఒక నిర్ణయం చేసి మళ్ళీ 2 నెలలకు మౌనంగా కూర్చుని మళ్ళీ గబాలను ఇంకోటని ఏమిటిది? ఇది పద్ధతి కాదు, ఇది రాజనీతి కాదు. మనకు సర్దార్ పటేళ్ళు కావాలా, ఇవాళ భీరూలు ఉన్నారు. మనకు పులులు కావాలా, వాళ్ళ పిల్లులు ఉన్నారు. ఇప్పుడు ఎవరు కరెక్ట్ ఎవరు తప్పంటే, ఇప్పటిదాకా అన్ని ప్రాంతాల్లో అందరూ చేసిన వాటిలో చాలా తప్పులు ఉన్నాయి. కాబట్టి ఈ పూట వీళ్ళ తప్ప కదా అంటే నిన్న వాళ్ళ తప్ప కదా, ఇవన్నీ ఈ పంచాయతీలకు మేము వెళ్ళదలుచుకోలేదు. ఈవేళ ఒక పరిస్థితి ఉత్పన్నమైంది. దిస్ ఇస్ ద రియాలిటీ టుడే. గతంలో పాపాలు ఎవరు ఎన్ని చేశారో చరిత్రకారులు చెప్తారు రేపొద్దున. ఇప్పుడు ఆ పాపాలను తుడిచేసే ప్రయత్నం కొంతైనా ఏం చేయాలి. అది తప్ప ఇప్పుడు తప్పులేనట్టు వల్ల ప్రయోజనం లేదు. ఖచ్చితంగా లేట్ అయింది, కానీ ఈ కాలాన్ని వీళ్ళు పరిష్కారం కోసం ఉపయోగించుకోవాలా. సమస్యది. సర్దార్ పటేల్ 562 సంస్థానాలను అందరి ఆమోదయోగ్యంగా, చివరికి సంస్థానాలు కోల్పోయిన రాజులు కూడా ఒప్పుకునేట్టుగా 15 నెలల్లో చేస్తే, ఈ బడుద్దాయిలు ఒక్క సమస్యని ఇన్నేళ్లుగా ఒక్క అడుగు ముందు తీసుకెళ్ళాలి. ఎందుకంటే పరిష్కారం కోసం ప్రయత్నం చేయాల. చిత్తశుద్ధి లేదు, సామర్థ్యమో లేదు, విశ్వసనీయత లేదు. ఏ సంప్రదింపుల్లోనూ మేము లేము. ఆల్ పార్టీ కమిటీల్లో మమ్మల్ని పిలవలేదు, మాకు దానిలో పాత్ర లేదు. శాసనసభలో మాకు స్థానం అంది ఒకటి. శాసనసభలో చర్చ పెట్టినట్టే చర్చను తిరస్కరించారు అందరూ కూడా.
రెండు ఏదైనా ఓకే బాబు, ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ అట్ ఆల్. రెండు వల్ల తేడా లేదని స్పష్టంగా నమ్ముతున్నాం మేము. ఈ మాట నిష్కర్షగా చెప్తున్నది మేమే. ఈ డ్రామాలు ఇవన్నీ కూడా సార్, తెలంగాణలో అద్భుతం జరిగేది లేదు, ఉపద్రవం వచ్చేది లేదు. రెండు ప్రాంతాల్లో నష్టపోవడానికి సిద్ధపడి మాట్లాడుతాం అనుకోవచ్చు కదా. మీకు వాస్తవం తెలీదా? నిజాయితీగా ఏది ప్రయోజనం ఏది నష్టం మీకు తెలీదా? ఇవాళ ప్రయోజనం కోసం ఎవరు మాట్లాడుతున్నారు, నష్టం కోసం ఎవరు మాట్లాడుతున్నారు నాకు తెలీదా? ఎవరు డ్రామాలు ఆడుతున్నారో? తుది పరిష్కారం సాధించడానికి ఇంకా సమయం ఉన్నది, మార్గం ఉన్నది. దానికి మనం దోహదం చేయాలి. కానీ ఇలా చేయకపోతే అట్లా అవుతుంది కాబట్టి ఇట్లా అని చెప్పి ఇప్పటి నుంచి ఊహాగానాలు చేయడం అన్నది పరిష్కారంలో భాగం కాదు. ఇప్పుడు పరిష్కారం ఎట్లా తీసుకోవాలని ఆలోచించాలి. అసెంబ్లీకి ఏ రూపంలో వస్తుందో దాన్ని బట్టి ఉంటుంది. వాళ్ళు ఆల్రెడీ చెప్పేశారు కదా, దానిలో కూడా పెద్ద ఊహాగానాలకు ఆస్కారం లేదు కదా. గతంలోనేమో 2 దశల్లో అసెంబ్లీకి వస్తుందన్నారు, ఇప్పుడేమో 1 దశలో మాత్రమే బిల్లు తయారైన తర్వాత బిల్లును పంపిస్తామని చెప్పన్నారు. ఇది కాస్త ఇబ్బంది కాదు, ఇది జస్టిఫై చేసే బాధ్యతను వాళ్ళు తీసుకుని అందరినీ ఒప్పించే ప్రయత్నం వాళ్ళు చేయాలి. అది చేయలేదు. కేంద్ర ప్రభుత్వం ఘోరమైన వైఫల్యాన్ని చూపెట్టింది, దానిలో ఏమాత్రం అనుమానం. సాధారణంగా ఫెడరల్ వ్యవస్థలో ఒక సమాఖ్య రాష్ట్రాల సమాఖ్యగా ఏర్పడుతుంది. కాబట్టి ఒక రాష్ట్రం ఉనికిని నిర్ణయించే ముందు ఖచ్చితంగా ఆ రాష్ట్రం అభిప్రాయాలని పరిగణలో తీసుకుని ఆ ప్రకారమే చేయాలన్నది ప్రపంచమంతా సాంప్రదాయం. జర్మనీ కావచ్చు, అమెరికా కావచ్చు, కెనడా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, మనకు తెలిసినటువంటి కాస్త పెద్ద దేశాల్లో ఫెడరేషన్, మెచ్యూర్ ఫెడరేషన్ ఉన్నది ఈ 4 దేశాలు ఉదాహరణకి. కానీ మన దేశంలో ఆ సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు, కానీ రాజ్యాంగ పదజాలంలో విధిగా ఆ రకంగా చేయాలని లేదు. అంటే అర్థం ఇష్టం వచ్చినట్టు చేస్తామని కాదు. అధికారం పిచ్చివాడి చేతిలో రాయి కాకూడదు. ప్రజాస్వామ్య సమాజంలో అందరినీ కలుపుకుపోవాలి. అయితే ఎవరికి వీటో పవర్ ఉండదు, పెడసరంతో వీటో పవర్ సాధ్యం కాదు. కానీ సమానమైన అసంతృప్తి కొంతమేరకన్నా పర్వాలేదులే, రాజీ పడ్డామన్న పరిస్థితి అందరికీ కలగాలి తప్ప నా ఇష్టం అయ్యా దిక్కున చోట చెప్పుకో అన్న పరిస్థితి ప్రజాస్వామ్యంలో చాలా తీవ్రమైన ప్రమాదాలకు దారితీస్తుంది. అందుకనే ఇప్పటిదాకా రాష్ట్రాలోచన జరిగినప్పుడు చాలా సంయమనంతో వ్యవహరించారు. అందరూ ఒప్పుకున్న తర్వాతే, అందరి దగ్గర మధ్య అంగీకారాన్ని సాధించిన తర్వాతే ఆరోపణలోనే చేశారు. తొలిసారిగా ఇక్కడ చాలా విశిష్టమైన పరిస్థితులు మనందరికీ తెలుసు. తొలి భాష